హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో తెలంగాణలో రాబోతున్నటువంటి భారీ నోటిఫికేషన్ అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ 33 జిల్లాల వారీగా ఖాళీల వివరాలు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక నిన్న మనం చేసినటువంటి వీడియోలో చాలామంది అనేక రకాలైనటువంటి డౌట్స్ అడగడం జరిగింది. సార్, దీనికి 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుందా, లేకపోతే ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా ఉండాలా అనేటటువంటి అంశం ఒకటి. అదేవిధంగా వయసుకు సంబంధించి కూడా చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఇందులో మనకు టీచర్ ఉద్యోగాలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి. సో చాలా మంచి అవకాశము. 33 జిల్లాల వారీగా ఖాళీల వివరాలు కూడా మనకి ఈరోజు రావడం జరిగింది. మరి ఏ జిల్లాల్లో మరి టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మరి అదేవిధంగా హెల్పర్ పోస్టులు కూడా ఎన్ని ఉన్నాయి అనేటటువంటి అంశం ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఇక్కడ చూడండి, మనకు అంగన్వాడీలో కొలువుల పండగ అన్నట్టుగా ఈరోజు ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. 14,236 పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం తెలిపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నారు. ఇవి జిల్లా పోస్టులు కాబట్టి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అనేవి రావడం జరుగుతుంది. మరి రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను మరి ప్రభుత్వం అయితే భర్తీ చేయబోతుంది. అంగన్వాడీ టీచర్ పోస్టులు దాదాపుగా 6,399 పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో. అదేవిధంగా హెల్పర్ పోస్టులు వచ్చేసి 7,837. మరి ఇవన్నీ కూడా కలుపుకొని మొత్తం 14,236 పోస్టుల భర్తీ దస్త్రం పైన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరి సీతక్క మరి శనివారం అయితే సంతకం చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో మరి కలెక్టర్ల యొక్క ఆధ్వర్యంలో మరి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే జారీ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి తర్వాత మరి ఇన్ని ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైనటువంటి పౌష్టిక ఆహారం, చిన్నారులకు మరి పూర్వ ప్రాథమిక విద్యను మరి ఎన్ఈపి 2020లో ఇంప్లిమెంటేషన్లో భాగంగా, అంటే మనకు ఖచ్చితంగా గతంలో కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఎన్ఈపి 2020 మరి ఇంప్లిమెంటేషన్ అనేది రాష్ట్రంలో ఖచ్చితంగా చేసి తీరుతాం. అది కూడా అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్య అనేది మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పినటువంటి సందర్భం. అయితే ఈ యొక్క ఎన్ఈపి 2020 ఇంప్లిమెంటేషన్లో భాగంగానే ఈ యొక్క అంగన్వాడీ టీచర్ల యొక్క భర్తీ ప్రక్రియ అనేది చేస్తున్నారు. అయితే చాలామంది నిరుద్యోగులు ఏమి కోరుకుంటున్నారంటే, ఈ యొక్క అంగన్వాడీ టీచర్లకు ఇక్కడ మనకు అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్యను తీసుకొస్తున్నారు కాబట్టి ఎన్ఈపి 2020లో భాగంగా ఈ డిఎడ్ చేసినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది టీచర్లుగా అన్నట్టుగా ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఇటు నిరుద్యోగుల తరపు నుంచి అయితే వినిపిస్తుంది. మరి దీనికి ప్రభుత్వము మరి ఇప్పటివరకైతే ఎలాంటి స్పందించలేదని చెప్పేసి చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మనకైతే ఈ టీచర్ పోస్టులకు అర్హత అనేది ఇంటర్మీడియట్ మరి అర్హత తప్పనిసరిగా చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంది కాదండి, మనకి ఇది సెంట్రల్లో ఉంటుంది. మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం మేరకే ఇదంతా కూడా మరి అమలు పరచాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇంటర్మీడియట్ పాస్ తప్పనిసరి చేసింది. గతంలో కూడా నేను చెప్పాను, నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఇంటర్ పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా అండి. సో ఆ యొక్క డీటెయిల్స్ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక చూసినట్లయితే మనకు పదవీ విరమణ చేయనున్న వారితో కలుపుకొని ఈ యొక్క పోస్టులన్నీ కూడా మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నట్టుగా ఇచ్చారనమాట. అంటే 3,914 మంది ఉన్నారనమాట ఈ యొక్క పదవీ విరమణ చేయబోయేటటువంటి వాళ్ళు. సో మరి 567 మంది సహాయకులకు హెల్పర్స్కి కూడా మరి టీచర్లుగా మరి పదోన్నతి, అంటే వాళ్ళకి ప్రమోషన్ అనేది కల్పించనున్నారు అన్నట్టుగా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అదేవిధంగా చూసినట్లయితే మనకు ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ అర్హత అనేది తప్పనిసరి చేశారు. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం మరి 10వ తరగతి పాస్ అయి ఉండాలన్నటువంటి నిబంధన ఉండేది. మరి కేంద్రం జారీ చేసినటువంటి నూతన మార్గదర్శకాల ప్రకారం అయితే టీచర్తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాస్ అయినటువంటి అనుభవం అయితే ఉండాలి అన్నట్టుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మరి దీంతో మరి ఇంటర్మీడియట్ అర్హతను మరి తప్పనిసరి చెయ్యనున్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి అంగన్వాడీ
పోస్టుల భర్తీకి వయో పరిమితి 18 నుంచి 35 ఏండ్లుగా కేంద్రం అయితే పేర్కొనడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మీరు అది గమనించండి. ఇక్కడ చూసినట్లయితే మరి జిల్లాల వారీగా మరి ఇక్కడ మనం ఖాళీలు చూద్దామండి. జిల్లాల వారీగా మొత్తం ఖాళీలు ఇలా ఉన్నాయి చూడండి. పదవీ విరమణ చేయనున్నటువంటి సిబ్బంది వచ్చేసి ఇందులో 3914 మంది, టీచర్ పదోన్నతులకు అర్హులైనటువంటి సహాయకులు 567, అంటే వీళ్ళు ఇంటర్ పాస్ అయి ఉన్నారనమాట. ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ పోస్టులు మరి 1918, ఖాళీగా ఉన్నటువంటి సహాయకుల పోస్టులు వచ్చేసి 7837, మొత్తం 14236 పోస్టులు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి సార్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ జిల్లాలో పోస్టులు ఉన్నాయా లేదా అని మరి చాలామంది అడుగుతారు కాబట్టి ఇక్కడ ఒకసారి మనమైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ మొదట ఇచ్చినటువంటిది ఏంటంటే కనుక అంగన్వాడీ టీచర్లు అండి. ఇది ఇక్కడ తెలియజేసింది టీచర్లు, ఇక్కడ లాస్ట్లో ఉన్నది సహాయకులు అనేటటువంటి దాన్ని ఇక్కడ మీరు గమనించాలి. సో సహాయకులు పక్కన పెడితే కనుక అంగన్వాడీ టీచర్లకు మరి ఎక్కువ మంది అప్లై చేస్తుంటారు కాబట్టి టీచర్ల యొక్క ఖాళీలు జిల్లాల వారీగా ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆదిలాబాద్లో 96 ఉన్నాయండి. కొత్తగూడెంలో మనకు చూసినట్లయితే 158 ఉన్నాయి. హనుమకొండలో 37 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్లో 130 ఉన్నాయి. జగిత్యాలలో 46 ఉన్నాయి. జనగామ 16 ఉన్నాయి. భూపాలపల్లిలో 31 పోస్టులు. అదేవిధంగా మనకు గద్వాల జిల్లాలో చూడండి 53 పోస్టులు ఉన్నాయి. కామారెడ్డిలో 47, కరీంనగర్లో 50 పోస్టులు, ఖమ్మంలో 93, ఆసిఫాబాద్లో 91, అదేవిధంగా మహబూబాబాద్లో 84 పోస్టులు, మహబూబ్నగర్లో 40, మంచిర్యాలలో 57, మెదక్లో వచ్చేసి 25 పోస్టులు ఉన్నాయి. మేడ్చల్లో 51 ఉన్నాయి. మూలుగు 73 ఉన్నాయి. నాగర్ కర్నూల్లో 103 ఉన్నాయి. నల్గొండలో మరి 88 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ నాగర్ కర్నూల్లో మరి బాగానే మంచి పోస్టులు కనిపిస్తున్నాయి. కొత్తగూడెంలో 158 అత్యధికంగా ఉన్నట్టయితే ఇక్కడైతే తెలుస్తుంది మనకు. నల్గొండలో 88, నారాయణపేటలో వచ్చేసి 29, నిర్మల్లో 55, నిజామాబాద్లో 50 పోస్టులు, అదేవిధంగా పెద్దపల్లిలో 37 పోస్టులు, రాజన్న సిరిసిల్లాలో 21, రంగారెడ్డిలో 46, సంగారెడ్డి 35, సిద్దిపేట 57, మరి సూర్యాపేట 61, వికారాబాదు 49, వనపర్తి వచ్చేసి మనకు 34 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ వరంగల్ 35, భువనగిరి 40 పోస్టులు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ పోస్టులు ఏంటంటే టీచర్ పోస్టులు, పదవి విరమణ, పదోన్నతుల ఖాళీలు మినహాయించి మిగతావి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిగతావి కూడా మనకు ఇంకా వేరే పోస్టులు కూడా ఉంటాయండి ఖచ్చితంగా. సో పదవి విరమణ చేయనున్నటువంటి పోస్టులు కూడా ఇందులోనే కలుపుతారు. సో ఖచ్చితంగా జిల్లాల వారీగా ఇక్కడ గుర్తించినటువంటి ఖాళీలు అనమాట. ఇంతకన్నా ఎక్కువనే ఉంటాయని గమనించండి. సో ఇక్కడ మీ సహాయకులు అంటే హెల్పర్స్ పోస్టులకు సంబంధించి కూడా మరి 33 జిల్లాల వారీగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మీరైతే చెక్ చేయవచ్చు. రైట్. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, సార్ ఎలాంటి సర్టిఫికెట్స్ ఉండాలి సార్? నెంబర్ 1, మీ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది ఉండాలండి. రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, తీసి పెట్టుకోండి ఇప్పుడే. అదేవిధంగా చూసినట్లయితే క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికెట్. అదేవిధంగా చూసినట్లయితే మీ యొక్క విద్యా అర్హతలు ఉన్నటువంటి 10th, ఇంటర్ ఇవి ఖచ్చితంగా ఉండాలి. మరి ఇక్కడ చూసినట్లయితే వయసు విషయం నిన్న ఆల్రెడీ నేను చెప్పానండి. ఇక్కడ చూసినట్లయితే జనరల్ బీసీ అభ్యర్థులకైతేనేమో వయో పరిమితి 21 నుంచి 35 ఏండ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతేనేమో 18 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి. అలాగే స్థానిక స్థిర నివాసం కలిగి ఉండాలి, వివాహిత మహిళ అయి ఉండాలి, ఆ యొక్క విలేజ్ గ్రామానికి చెందినటువంటి కోడలై ఉండాలనేటటువంటి అంశం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. జీతపత్యాలు ఇక్కడ చూసినట్లయితే అంగన్వాడీ టీచర్కు 12,500 రూపాయల నుంచి 13,500, హెల్పర్కి అయితే 8,000 జీతం ఉంటుంది. మరి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే విద్యా అర్హతల్లో మీరు ఇంటర్మీడియట్లో సాధించినటువంటి మార్కుల ఆధారంగా ఉంటుందన్నమాట. ధృవపత్రాల పరిశీలన అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. సో మీరు దరఖాస్తు ప్రక్రియ అనేది చూడండి, దరఖాస్తు ప్రక్రియ అనేది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం కాగానే స్టెప్ బై స్టెప్ మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అక్కడ అనేటటువంటి అంశాన్ని అయితే నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను మరో వీడియోలో. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీరు 10th, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవి మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.